హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాళేశ్వరం మీద వేసిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ కమిషన్ తప్పుల తడకాని ఈ నివేదికను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి మనకు తెలిసిందే. దీని మీద హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. అయితే ఈ నివేదిక మీద అసెంబ్లీలో చర్చించిన తర్వాతే ముందుకెళ్తామని రాష్ట్ర ప్రభుత్వ తరపున అడ్వకేట్ జనరల్ చెప్పడంతో దీని మీద స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అందులో కాళేశ్వరం మీద చర్చ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఒక వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది. ఈ నివేదిక నిలిపివేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో వీళ్ళిద్దరూ మళ్ళా సుప్రీంకోర్టుకు వెళ్తారని ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. హైకోర్టు రిట్ పిటిషన్ దాఖలు చేసిన వారు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే అందులో ప్రతివాదిగా ఉన్న తమకు నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది శ్రవణ్ కుమార్ కరణం దీన్ని దాఖలు చేశారు. సో మొత్తానికైతే ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం అంశం హాట్ టాపిక్గా మారబోతున్నది. ఈ సమావేశాల్లో ఈ అంశం మీద చర్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే కేసీఆర్ వస్తారా, దీని మీద తన వాదన వినిపిస్తారా అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. చూడాలి ఏం జరుగుతుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.